Hello friends, very good morning. Welcome to 7th August Daily Hindu News Analysis. ఫ్రెండ్స్ ఈరోజు మనము 7th August హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఈ వీడియోలో మనము అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇది మీరు ప్లే స్టోర్ నుంచి మీరు అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి ఒక కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క కోర్సులో మనము ఈవేళ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని అప్లోడ్ అయితే చేస్తాం, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ డౌన్లోడెడ్ ఇట్, సో యూ కెన్ గో విత్ ద ఫ్లో. మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఏంటి అంటే దేర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. యాజ్ అన్ ఇండిపెండెన్స్ డే ఆఫర్గా 20% ఆఫ్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాము అక్రాస్ ద యాప్ ఆన్ ఆల్ ద కోర్సెస్. మొత్తం అన్ని కోర్సెస్ మీద కూడా మనం ఏంటి అంటే కనుక 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. బట్ ఈ ఆఫర్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th August వరకు మాత్రమే మీకు ఈ యొక్క ఆఫర్ అయితే కనుక వ్యాలిడ్. సో ఇంకొక 1 వీక్ అండి, ఇంకొక 1 వీక్లో మనకి ఈ ఆఫర్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. సో యాజ్ యూజువల్ యూ హ్యావ్ టు, if you want to enroll you have to pay the normal price which charge without this particular offer. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే క్లియర్ చేసుకుని ఈ యొక్క ఆఫర్ని మీరు తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, దెర్ వాజ్ వన్ మోర్ స్మాల్ క్లారిఫికేషన్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని మనం అయితే కనుక రెఫరెన్స్గా తీసుకున్నాము. ఇక్కడ దీంట్లోంచి ఈ ఎడిషన్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని ఈ వీడియోలో మనం వాటిని అనాలిసిస్ అయితే చేస్తున్నాము. లెట్ us స్టార్ట్ విత్ ద ఎజెండా. అసలు ఈవేళ మనము ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది ఎజెండా చూద్దాము. సో చూసిన తర్వాత దెన్ వీ విల్ గో టు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో ద ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సో ఇవాళ చాలా బంగ్లాదేశ్ రిలేటెడ్ ఆర్టికల్సే ఉన్నాయండి. ఇవాళ మెజారిటీ ఆఫ్ ద ఆర్టికల్స్ వచ్చేసి సో బికాస్ దెర్ ఇస్ ఎ మ్యాసివ్ ప్రొటెస్ట్ అయితే జరుగుతున్నాయి మనకి బంగ్లాదేశ్లో, విచ్ రిజల్టెడ్ ఇన్ ద ఫ్లడింగ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. అండ్ ఆవిడ మన కంట్రీకి ఫ్లై అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నౌ షీ ఈస్ ప్లానింగ్ టు గో టు ఎదర్ యూఏఈ ఆర్ సౌదీ అరేబియా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అంటే బంగ్లాదేశ్ గురించి చాలా ఆర్టికల్స్ అయితే వాళ్ళు పబ్లిష్ అయ్యాయి. సో టుడే ఇట్స్ కంప్లీట్లీ బంగ్లాదేశ్ రిలేటెడ్ ఆర్టికల్స్ డే. సో ఫస్ట్ ఆర్టికల్ చూడండి. బంగ్లాదేశ్ పార్లమెంట్ డిజాల్వ్డ్, యూనూస్ ప్రపోజ్డ్ యాజ్ ద ఇంటరిమ్ లీడర్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ నైబర్హుడ్. సో దిస్ ఇస్ సిన్స్ బంగ్లాదేశ్ ఈజ్ ఎ నైబరింగ్ కంట్రీ. సో యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద రీసెంట్ డెవలప్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్, బికాస్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో అనలైజ్ ద ఇంపాక్ట్స్ దట్ విల్ బి దేర్ ఆన్ ద ఇండియా మీద కూడా మనం ఏంటి అనేటువంటిది ఆ ఇంపాక్ట్ కూడా మనము చూడడం అయితే జరుగుతుంది. సో దట్ వాజ్ ద ఫస్ట్ వన్, జిఎస్ పేపర్ 2. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం చూడాలి. సెకండ్ ఆర్టికల్, ట్రేడ్ విత్ బంగ్లాదేశ్ రిమైన్స్ సస్పెండెడ్. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ట్రేడ్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడేటువంటి టాపిక్ ఇది. ఇండియా బంగ్లాదేశ్ ట్రేడ్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్లో సబ్ టాపిక్లో మనం దీన్ని డిస్కస్ చేయాలి. అంటే ఇండియా బంగ్లాదేశ్ అనేటువంటిది బ్రాడ్ టాపిక్. ఈ యొక్క బ్రాడ్ టాపిక్లో మనం ఇండియా బంగ్లాదేశ్ ట్రేడ్ రిలేషన్స్ అనేటువంటిది సబ్ టాపిక్గా మనం డిస్కస్ చేయాలి. దెన్ మిలిటరీ టు మిలిటరీ కోఆపరేషన్ ఇన్ క్వశ్చన్ యాజ్ పొలిటికల్ క్రైసిస్ కంటిన్యూస్ ఇన్ బంగ్లాదేశ్. అగైన్ ఇది కూడా జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. But now this time instead of trade relations we'll be focusing on the defense relations. So defense relations గురించి అయితే కనుక మనం మాట్లాడాలి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్ మిలిటరీ రిలేషన్స్ ఆర్ డిఫెన్స్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఓకే, దెన్ ద నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ క్రైసిస్, గార్మెంట్ ఆర్డర్స్ మే షిఫ్ట్ టు ఇండియా ఇన్ షార్ట్ టర్మ్. సో ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 2 అండి. సో జిఎస్ పేపర్ 2 ఇండియాస్ ఇంట్రెస్ట్స్ అని చెప్పచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ అలాగే మనకి ట్రేడ్ రిలేటెడ్, ఎకానమీ రిలేటెడ్ విషయాల గురించి మనం మాట్లాడతాం అనమాట ఈ ఆర్టికల్ అండర్లో. Then the next one, dumping of plastic waste in rivers, Supreme Court raises the concern. So ఇది మనకి ఏంటి అని అంటే జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్. సో ఓకే, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇలాంటి విషయాలన్నిటి గురించి, రివర్ పొల్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ని డిస్కస్ చేయాలి. ఇన్ దట్ కాంటెక్స్లో మనం దీన్ని డిస్కస్ చేస్తాం.
Then next one, food costs hit 11-month peak in July on the pricier vegetables. So because of due to this pricier vegetables, the food costs are increasing మనకి. As per this మనకి ఏంటి అని అంటే ఇది GS పేపర్ 3 ఎకానమీ అండర్లో మనం దీన్ని డిస్కస్ చేస్తాము. Then the next article, Hamas names Gaza chief Yahya Sinwar group's new political leader. Is the Yahya Sinwar is the new group's political leader. సో ఇది మనకు వచ్చేసి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం దీన్ని డిస్కస్ చేయాలి. అండ్ అలాగనే ఫైనల్లీ టుడేస్ ఆర్టికల్, పవరింగ్ అప్ టు గెట్ ద $30 trillion ఎకానమీ పాయింట్. సో మనకి ఇది GS పేపర్ 3 ఎకానమీ, ఇండియన్ ఎకానమీ గురించి మనకు మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి ఈవేళ. సో రిలేటెడ్ టు $30 trillion ఎకానమీ పాయింట్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే అదర్ వ్యూ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఇది మనం అయితే అట్ ద లాస్ట్ వి విల్ సీ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద అజెండా దట్ వీ హ్యావ్ టు కవర్ టుడే. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్ మనకి ఏంటి అంటే లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ డిస్కషన్. బట్ బిఫోర్ దట్ దేర్ వర్ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ LTX క్లాసెస్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ or if you are a working professional but you are determined to do the civil services, so then definitely మనకి ఏంటి అని అంటే these courses will be a better starting point అనమాట మీకు. సో the best path అనేటువంటి మీకు ప్రొవైడ్ చేస్తాయి. సో ద జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అండి. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ సో ప్రిపేర్ ఫర్ దిట్. అట్ ఏ టైమ్ వెన్ ద ఢిల్లీస్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏంటి అని అంటే కనుక ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోమ్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటిది మనకి సో అట్ ద కంఫర్ట్ ఆఫ్ ద హోమ్ అనేటువంటిది పెరిగిపోతుంది. సో దేర్ బై now you can comfortably sit at your home and you can prepare for this particular examination. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అండి. సో ఒకేసారి పే చేయలేమో అనుకున్నటువంటి వాళ్ళు EMI 5,000 పర్ మంత్గా కూడా మీరు పే అయితే చేసుకోవచ్చు. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుందండి. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే మీకు అయితే వ్యాలిడ్ అయితే ఉంటుంది. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఈ కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని మీకు ద బెస్ట్ పాసిబుల్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ అట్ ఆఫ్లైన్ యాజ్ వెల్, సో మన దగ్గర ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. అట్ ద రేట్ వైజాగ్లో మనకైతే ఉన్నాయండి. సో విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు రావడం అయితే కనుక జరుగుతుంది. దీనికి మనకి ఏంటంటే జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అనేటువంటిది మనం ఇక్కడ కవర్ చేస్తాము. ఇక్కడ మనకి ఫీ వచ్చేసి 45,000 రూపీస్ ఈజ్ ద ఛార్జ్ ఒరిజినల్ ఫీ, బట్ వీఆర్ గివింగ్ ఇట్ అట్ అ డిస్కౌంటెడ్ ప్రైస్ ఆఫ్ 35,000 రూపీస్. సో ఇది మీకు EMI 5,000 పర్ మంత్లో మీకు అయితే కనుక కూడా పే చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మన యొక్క టీం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. That's it friends. Let us start with the today's discussion. The first and foremost article, Bangladesh Parliament has dissolved. Yunus was proposed as an interim leader. Now you are already aware, yes, you are already aware that so our neighboring country is Bangladesh. Bangladesh is the India's neighboring country which shares around 4,096 kilometer border with that of the India. Due to some quota system related protests, due to the quota system that was introduced by the కోటా సిస్టమ్ అనేటువంటిది అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో జాబ్స్కి సంబంధించి బికాస్ ఆఫ్ దట్ సో ఇట్స్ స్లోలీ స్టార్టెడ్ యాజ్ అ మ్యాసివ్ ప్రొటెస్ట్. అయితే స్లోలీ నార్మల్ ప్రొటెస్ట్గా స్టార్ట్ అయ్యి మ్యాసివ్ ప్రొటెస్ట్స్, యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అనేటువంటివి ఇప్పుడు గవర్నమెంట్ మీద విపరీతంగా పెరిగిపోయాయి. ఓకే, విపరీతంగా మనకి పెరిగిపోవడం జరిగింది. యాజ్ ఏ రిజల్ట్ సో దీనికి ఏంటి అని అంటే కనుక ఈ ప్రెషర్స్కి తట్టుకోలేక ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనా. So Sheikh Hasina is the Prime Minister of Bangladesh. She fled the country and he resigned and as well as fled the country. So therefore now with her resignation and all, the parliament has been dissolved and a new leader known as Mohammad Yunus has been proposed to be an interim leader అనమాట. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ అవుతాయి. సో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ న్యూ లీడర్ విల్ బి ఎలెక్టెడ్ అని చెప్పి మనకి చెప్తున్నారు. అంటిల్ దెన్ ఒక ఇంటరిమ్ లీడర్గా మొహమ్మద్ యూనుస్ని అయితే కనుక ప్రపోజ్ చేస్తున్నారు. దిస్ వాజ్ ద ఆర్టికల్. I have written key points. The first and foremost చూడండి, the president of Bangladesh
Mohammad Shahabuddin is the president of Bangladesh అండి. He has dissolved at the 12th parliament that was formed through 7th January national elections. మొన్న జనవరిలో మనకి బంగ్లాదేశ్లో నేషనల్ ఎలక్షన్స్ అయితే కనుక జరిగాయి. సో అగైన్ ద ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా హ్యాస్ వన్ ద ఎలక్షన్స్ అండ్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్. బట్ హవెవర్ బికాస్ ఆఫ్ దీస్ మ్యాసివ్ ప్రొటెస్ట్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక విత్ దట్ ఇంటెన్స్ ప్రెషర్, సో నౌ షీ హ్యాస్ స్టెప్ డౌన్ అండ్ రిజైన్డ్ యాజ్ ద prime minister. Okay, so the group that spearheaded the anti-government protests have proposed the name of the Nobel Prize laureate Muhammad Yunus to head the interim government. So until and unless మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ అయ్యే గవర్నమెంట్ ఫామ్ అయ్యేదాకా సో ప్రస్తుతానికి ఇంటరిమ్ గవర్నమెంట్ని అయితే కనుక ఫామ్ చేస్తున్నారు. ఇంటరిమ్ గవర్నమెంట్ యొక్క లీడర్ని మొహమ్మద్ యూనూస్గా ప్రపోజ్ అయితే చేస్తున్నారండి. హీ వాజ్ ఎ నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ లారెట్ అండి. సో హీ వాజ్ ద మొహమ్మద్ యూనూస్. దిస్ వాజ్ అ పర్సనాలిటీ హూ వాజ్ మొహమ్మద్ యూనూస్. సో నౌ దిస్ ఎవరైతే ఈ యొక్క యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ని క్యారీ అవుట్ చేశారో వాళ్ళు ఏంటి అని అంటే కనుక నౌ దే ఆర్ ప్రపోజింగ్ ద నేమ్ ఆఫ్ మొహమ్మద్ యూనూస్ యాజ్ అన్ ఇంటరిమ్ లీడర్. సో నౌ డౌన్ ద లైన్ సో వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. అండ్ అలాగే దెర్ వాజ్ వన్ మోర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ అండి. సో ద గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ని తీసుకురావడం అనేటువంటిది ఒక డైమెన్షన్ అయితే, అటాక్ ఆన్ మైనారిటీస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్ అండ్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ యాజ్ వెల్ అనమాట. సో చూడండి, వాట్ స్టార్టెడ్ యాజ్ ఏ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ఏ కోటా సిస్టమ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ బంగ్లాదేశ్ హ్యాస్ నౌ టర్న్డ్ ఇన్ టు ఏ వైడ్ స్ప్రెడ్ లూటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైటింగ్ అక్రాస్ ద కంట్రీ. సో ద డెమాన్స్ట్రేషన్స్, ద యొక్క ప్రొటెస్ట్ అనేటువంటివి దే నీడ్ టు బి ఐడియల్లీ పీస్ఫుల్ ప్రొటెస్ట్. సో ఇఫ్ దే డోంట్ లైక్ ద కోటా సిస్టమ్, సో దెన్ ఏ విధంగా ప్రొటెస్ట్ అని చెప్పి పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేటువంటి చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇదేంటి అని అంటే కనుక వీళ్ళు నవ్ ఇట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ టర్న్డ్ ఇన్ టు ఏ వైడ్ స్ప్రెడ్ లూటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైటింగ్గా అయితే మారిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద మైనారిటీ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో మనకి పర్టికులర్లీ హిందూస్, నౌ దే గాట్ అండర్ ద అటాక్ బై దీస్ పర్టికులర్ మాబ్ అనమాట. ఈ యొక్క పీపుల్ వల్ల ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మైనారిటీ కమ్యూనిటీస్ని అయితే కనుక అటాక్ చేస్తున్నారు. ఒక కొంత స్టాటిస్టిక్ కూడా మనం ఏంటంటే పాయింట్స్ చూస్తే అట్ ప్రజెంట్ హిందూస్ మేకప్ అరౌండ్ 8% ఆఫ్ ద బంగ్లాదేశ్ పాపులేషన్ అండి, ఆర్ అరౌండ్ 13.1 మిలియన్ పీపుల్. బంగ్లాదేశ్ యొక్క టోటల్ పాపులేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక 8% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ద హిందూస్ విచ్ ఆర్ మైనారిటీస్ దేర్ అండి. బట్ హవెవర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ నౌ దీస్ పీపుల్, సో దేర్ హోమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెంపుల్స్ got attacked by these particular violent mobs. So this is another area of the cause of concern. So okay, అసలు 8% అనేటువంటి బంగ్లాదేశ్ టోటల్ పాపులేషన్లో మనకి హిందూస్ అయితే ఉన్నారు. ఇన్ 1951 మనం తీసుకుంటే ద షేర్ ఆఫ్ ద హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ పాపులేషన్ ఈజ్ అబౌట్ 22% అయితే ఉండేవారు. నవ్ ఇట్ హ్యాస్ బీన్ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ టు జస్ట్ 8%. ఈవెన్ అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ తీసుకుంటే అరౌండ్ 11 మిలియన్ హిందూస్ ఫ్లెడ్ ద బంగ్లాదేశ్ బికాస్ ఆఫ్ డ్యూ టు రిలీజియస్ పర్సిక్యూషన్ బిట్వీన్ 1964 అండ్ యాజ్ వెల్ యాజ్ 2013. ఈ యొక్క రిలీజియస్ పర్సిక్యూషన్ వల్ల 1964 to 2013 మధ్యలో అరౌండ్ 11 మిలియన్ హిందూస్ అయితే కనుక సో బంగ్లాదేశ్ని విడిచిపెట్టి పక్కనున్న దేశాలకైతే పారిపోయారండి. సో దేర్ ఫోర్ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ బికాస్ ఆఫ్ దీస్ కంటిన్యూస్ అటాక్స్ on the minority communities may result in fleeing of all these particular minority communities to the neighboring countries, particularly India. సో మళ్ళీ అయితే కనుక వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి పారిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి సో చాలా ఇదైతే ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అయితే చెప్తున్నారండి. సో దేర్ ఫోర్ ఈ ఆర్టికల్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక దీస్ ఆర్ నాట్ ద పాయింట్స్. సో మనకి ఇక్కడ కేవలం జస్ట్ హిందూస్ మీద మైనారిటీ కమ్యూనిటీ మీద అటాక్స్ అయితే జరుగుతున్నాయి అనేటువంటిది మాత్రమే పాయింట్ మెన్షన్ చేశారు. సో వీ జస్ట్ డిగ్ ఇట్ డీప్ అండ్ టు సీ లైక్ వాట్ వాజ్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద హిందూస్ పాపులేషన్ ఏంటి, ఇంతకుముందు అనే మైనారిటీ పాపులేషన్ ఏంటి, ఇంతకుముందు ఎంతమంది ఉన్నారు, సో నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దిస్ ఈజ్ రియల్లీ ఎ సీరియస్ కాజ్ ఆఫ్ కన్సర్న్ అండి. సో బికాజ్ రైటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లూటింగ్ దీస్ ఆర్ నాట్ ద వేస్ so through which one has to protest against the government. Clear? So this was the first important article. So the Bangladesh parliament got dissolved and the Mohammad Yunus was proposed as an interim leader. So sure shot ga in this year mains or the next year prelims and as well as mains you can expect a question on India and as well as Bangladesh or lekapothe the Bangladesh per se manaku adigeటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. Let us move to that of the next article. Now, trade with Bangladesh remains suspended. BSF on high alert on border.
సో నౌ ఇప్పుడు బంగ్లాదేశ్ తోటి మరి బంగ్లాదేశ్లో ఇన్ని మ్యాసివ్ ప్రొటెస్ట్ జరుగుతున్నందుకు సో మనకి ఏంటి అని అంటే కనుక బంగ్లాదేశ్తో ట్రేడ్ అనేటువంటిది సస్పెండ్ అయితే చేశారు. ఓకే, సో ఆన్ ఎయిదర్ ఆఫ్ ద బార్డర్స్ ఏంటి అని అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రక్స్ సో గాట్ స్టేడ్ దేర్, ఆ పార్కింగ్ లాట్స్లో అయితే కనుక ఆగిపోయాయి. ట్రేడ్ అనేటువంటిది చాలా సివియర్గా మనకి ఇంపాక్ట్ అయితే కనుక జరిగిందండి. ఓకే, నవ్వు అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF వాళ్ళు కూడా మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ ఆల్సో ఆన్ హై అలర్ట్. దట్ ఈస్ వన్ డైమెన్షన్. అండ్ అనదర్ డైమెన్షన్ ఏంటి అంటే రీసెంట్గా అగర్తలా అఖౌరా లింక్ అనేటువంటి దాన్ని మనకి న్యూస్లో వచ్చిందనమాట. సో చూడండి, ఇట్స్ అన్ ఇంటర్ కంట్రీ రైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఇది కూడా మనకి ఇప్పుడు ఏంటి అని అంటే కనుక నవ్ ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్, ఇది కూడా ఆగిపోతుంది మనకి ఇప్పుడు. సో చూడండి, ద టర్మాయిల్ ఇన్ ద బంగ్లాదేశ్ హ్యాస్ లెఫ్ట్ ద ఇంటర్ కంట్రీ రైల్ కనెక్టివిటీ అలాంగ్ ద క్రూషియల్ అగర్తలా అఖౌరా లింక్ which connects Tripura to Kolkata, cutting across the heart of Bangladesh, is now in the lurch. Talks for the long pending link were revived earlier this year after Prime Minister Modi and then Prime Minister Sheikh Hasina virtually inaugurated this project. Indian Railways officials said that so the 12.24 dual gauge line and the 5.46 from Agartala, which leads to Bangladesh border entering Akhora, had been completed. Another 6.78 km lies on the Bangladesh side, and Bangladesh railway officials are responsible for carrying out the work on their side. Now with this turmoil, the connectivity project will get delayed. For us right now, when the rail connectivity between the two countries gets established, is a wait and watch situation. So మన యొక్క ఇండియన్ సైడ్ ఏదైతే ఉందో ఈ యొక్క రైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, బట్ హవర్ ఆన్ ద బంగ్లాదేశ్ సైడ్ టు విచ్ దే వర్ రెస్పాన్సిబుల్ సో ఈజ్ స్టిల్ ఇన్ ద పెండింగ్. అండ్ నౌ ఈ యొక్క ప్రొటెస్ట్స్ వల్ల ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఇది ఇంకా డిలే అయిపోతుంది అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఇక్కడ మీరు క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే అగర్తలా అఖౌరా లింక్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ కంట్రీస్ అని చెప్పేసి మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. లైక్ ఇండియా నేపాల్, ఇండియా మయన్మార్, ఇండియా భూటాన్, ఇండియా శ్రీలంక. సో దట్ ఈస్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్. ఇండియా బంగ్లాదేశ్ ఈజ్ ద ఆన్సర్ అండి. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్కి సంబంధించిన ట్రేడ్ రిలేటెడ్ పాయింట్స్ని అయితే మనము సో కొన్ని అవుట్ ఆఫ్ బాక్స్ పాయింట్స్ కొన్ని అయితే కనుక రాసాము. లెట్ us see those points అండి. India and Bangladesh trade relations. First, the long-standing trade relationship between India and Bangladesh is now severely facing the challenges due to the ongoing political unrest in Bangladesh. So because of this unrest in the Bangladesh, so manaki enti ani ante kanaka so now the long-standing trade relations between both these two countries are facing the challenges. Both the countries have been the major trading partners engaging in the wide exchange of goods and as well as services. ఇప్పుడు మనము ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ తీసుకున్నట్లయితే సో దే బోత్ ఆర్ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో ద మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ అనేటువంటిది మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన అయితే కనుక జరుగుతుంది. వి విల్ సపోర్ట్ అవర్ ఆర్గ్యుమెంట్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆల్సో అండి ఇన్ లిటిల్ వైల్. ఫర్ ఇన్స్టెన్స్ అసలు ట్రేడ్ వాల్యూ ఎంత జరుగుతుంది అని మీరు చూసినట్లయితే ఇన్ ద ఫిజికల్ ఇయర్ 2023-24 ద total trade between the India and Bangladesh reached around 1,35,285 crores. These points you can straight away write in your mains answers andi. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ద ఇండియా అండ్ యాజ్ ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క పొలిటికల్ అన్రెస్ట్ అనేటువంటిది ట్రేడ్ రిలేషన్స్ మీద ఇంపాక్ట్ ఎలా పడింది, లేకపోతే కనుక డిఫెన్స్ రిలేషన్స్ మీద ఎలా పడింది అనేటువంటి వాటి మీద ఈ పాయింట్స్ని మీరు స్ట్రైట్ అవే మీరైతే మీ మెయిన్స్ ఆన్సర్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద టోటల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ హ్యాస్ రీచ్డ్ అరౌండ్ 1,35,000 crore. And even according to the data from the Ministry of Commerce and Commerce Ministry నుంచి డేటాను తీసుకున్నట్లయితే కనుక ఇండియా ఎక్స్పోర్టెడ్ ద గూడ్స్ వర్త్ 91,000 crore వర్త్ గూడ్స్ని మనం అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము టు బంగ్లాదేశ్, వైల్ వీఆర్ ఇంపోర్టింగ్ ద గూడ్స్ వర్త్ 15,000 crores ఫ్రమ్ ద బంగ్లాదేశ్. మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటిది 91,000 crore వర్త్ గూడ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. ఇంపోర్ట్ చేసుకునేటువంటిది 15,000 వర్త్ గూడ్స్ని మనం ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం. సో హియర్ దెర్ ఇస్ ఏ క్లియర్ కట్ ట్రేడ్ గ్యాప్ అయితే ఉంది, బట్ అండ్ ట్రేడ్ డెఫిసిట్ అయితే ఉంది, బట్ ట్రేడ్ సర్ప్లస్ అయితే ఉంది ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన ట్రేడ్ని మనం తీసుకున్నట్లయితే వీ ఎంజాయ్స్ దిస్ ట్రేడ్ సర్ప్లస్ లైక్ అబౌట్ 91,000 crore మనం ఏంటి అంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే కేవలం 15,000 crore మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దట్ క్లియర్లీ షోస్ ద అడ్వాంటేజ్ దట్ ఇండియా ఈజ్ ఎంజాయింగ్ బికాస్ ఆఫ్ దిస్ ట్రేడ్ సర్ప్లస్. సో ఇట్ రిజల్టెడ్ ఇన్ అదే పాయింట్ రాసాం, ఇట్ రిజల్టెడ్ ఇన్ ఏ ట్రేడ్ సర్ప్లస్ ఆఫ్ అబౌట్ 76,000 crore ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్
బంగ్లాదేశ్కి సంబంధించి ట్రేడ్ రిలేషన్స్ అనేటువంటివి సస్పెండ్ అయ్యాయి, ట్రేడ్ సస్పెండ్ అయ్యింది అని మాత్రమే ఆర్టికల్లో పబ్లిష్ అయింది. నౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అసలు వాట్ వాజ్ ద ట్రేడ్, హౌ మచ్ ఈజ్ ద ట్రేడ్. సో ఎవరు ఇండియా డెఫిషిట్లో ఉన్నారా, మనము డెఫిషిట్లో ఉన్నామా, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు డెఫిషిట్లో ఉన్నారా, సో ఎవరికి ట్రేడ్ సర్ప్లస్ ఉంది, ఈ పాయింట్స్ అన్నీ మీకు తెలియాలి. అండ్ అలాగే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన ఇంపోర్ట్స్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఏంటి, మెయిన్లీ ఏ సెక్టార్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల, ఇప్పుడు ఈ యొక్క అన్రెస్ట్ వల్ల, పొలిటికల్ అన్రెస్ట్ వల్ల ఇప్పుడు ఏ సెక్టార్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్నీ అనాలిసిస్ పర్స్పెక్టివ్లో మీకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి పాయింట్స్ అండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ విషయానికి వచ్చేసరికి మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామో 91,000 crore వర్త్ మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటిది కేవలం 15,000 crores మాత్రమే. సో బికాస్ ఆఫ్ దిస్ ఈ విధంగా ఉన్న మూలాన మనకి ఏంటి అని అంటే ట్రేడ్ సర్ప్లస్ ఇండియా అయితే ఎంజాయ్ చేస్తుంది అట్ 76,000 crore ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. సో ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా మనము 76,000 crore అయితే కనుక మనము ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నామండి. అసలు ఇండియా బంగ్లాదేశ్కి ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనము అనేటువంటిది చూసినట్లయితే చూడండి, మనము డైవర్స్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ సచ్ యాజ్ మెయిన్లీ కాటన్ యార్ని మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. రా మెటీరియల్ కింద కాటన్ యార్ని మనం అయితే ఎక్స్పోర్ట్ చేస్తాము. అండ్ అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్, స్పైసెస్ పంపిస్తుంటాము, ఆటో కాంపోనెంట్స్ పంపిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు బంగ్లాదేశ్ ఏమేంటి, కాటన్ యార్న్, పెట్రోలియం ప్రొడక్ట్స్, స్పైసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆటో కాంపోనెంట్స్. మరి ఇప్పుడు ఈ యొక్క పొలిటికల్ అండ్రెస్ట్ ఇలా ఉండటం వల్ల దిస్ పొలిటికల్ అండ్రెస్ట్ ఈస్ threatening these exports, particularly the impacting the cotton yarn sector. So మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు ట్రేడ్ ఎప్పుడైతే సస్పెండ్ అవుతుందో మన యొక్క ఎక్స్పోర్ట్స్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అవుతాయి కదా. అసలే మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది మనకి. సో వీ విల్ బి ద ఫస్ట్ వన్స్ టు ఇంపాక్ట్ మోర్ రాదర్ దాన్ బంగ్లాదేశ్. ఓకే, సో హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక పర్టికులర్లీ కాటన్ యార్న్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది సివియర్గా ఇంపాక్ట్ అయితే అవుతుంది అని చెప్పేసి మనకి సో వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి, ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఎవరు మెయిన్లీ దీనివల్ల ఇంపాక్ట్ అవుతారు అంటే ఇండియా యొక్క కాటన్ ఫార్మర్స్ వుడ్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ ద ట్రేడ్ డిస్రప్షన్స్ అక్కర్. ఈ యొక్క ట్రేడ్ డిస్రప్షన్స్ అనేటువంటివి ఇవి ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే కనుక ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు అని అంటే కనుక ఫస్ట్ ఫార్మోస్ట్ వచ్చేసి ఇండియా యొక్క కాటన్ ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు ఇంపాక్ట్ అయితే అవుతారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ అలాగనే ఇన్ఫ్యాక్ట్ మరి ఎప్పుడైతే ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ తగ్గిపోతాయో ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ మార్కెట్స్లో సేల్ చేయాలి అనుకుంటారు, అంతే కదండి. మరి ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్స్లో సేల్ చేయాలనుకున్నప్పుడు డొమెస్టిక్ మార్కెట్స్లో ప్రొడక్షన్ పెరిగిపోతుంది, సప్లై పెరిగిపోతుంది. మరి ఎప్పుడైతే డొమెస్టిక్ మార్కెట్స్లో సప్లై పెరిగిపోతుందో డిమాండ్ అలాగే ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ప్రైసెస్ అనేటువంటివి తగ్గిపోతాయి అన్నమాట. ప్రైజెస్ అనేటువంటివి తగ్గిపోతాయి. యాజ్ ఏ రిజల్ట్ సో కంప్లీట్గా ఈవెన్ డొమెస్టిక్ మార్కెట్లో సేల్ చేసే వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ అయితే పడుతుంది. చూడండి అక్కడ బంగ్లాదేశ్లో ఆ ప్రొటెస్ట్స్ వల్ల, ఆ పొలిటికల్ అన్రెస్ట్ వల్ల మన యొక్క ఇండియాలో ఇక్కడ మనకి కాటన్ యొక్క సంబంధించినటువంటి ప్రైజెస్ ఇవన్నీ కూడా సో దారుణంగా పడిపోతాయి. ఎందుకంటే సప్లై అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవడం వల్ల. సో దట్ ఈస్ అనదర్ సచ్ ఇంపాక్ట్. అండ్ అలాగే ఈ యొక్క ట్రేడ్ అనేటువంటిది సివియర్గా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. దీస్ ఆర్ ద ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు బంగ్లాదేశ్. అండ్ అలాగే అసలు మరి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఇట్ ఇంపోర్ట్స్ సెవరల్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఫ్రమ్ బంగ్లాదేశ్ సచ్ యాజ్ ఆర్ఎంజీ అంటారు. మనము రెడీమేడ్ గార్మెంట్స్ని, యార్న్ మనం పంపిస్తున్నాము, గార్మెంట్స్ని ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటాం. రెడీమేడ్ గార్మెంట్స్ మేడప్ ఆఫ్ కాటన్ అండ్ అలాగే ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ పార్ట్స్ తీసుకుంటుంటాము, ఇక్కడ నుంచి మనం పర్చేస్ చేస్తాం అనమాట. జ్యూట్, లెదర్ ఫుట్వేర్, మెరీన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనము ఏంటి అని అంటే కనుక ఎక్కడి నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. నవ్ బికాస్ ఆఫ్ దిస్ మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి ఇప్పుడు కాస్ట్లీ అయిపోతాయి. సో బికాజ్ ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి సప్లై అనేటువంటిది ఆగిపోయింది కాబట్టి ఓకే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటువంటిది ఇప్పుడు మనకి పెరిగిపోవడం అయితే జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనకి 3 విషయాలు మనం చూడడం జరిగింది. ఇండియా అండ్ బంగ్లాదేశ్ ట్రేడ్ రిలేషన్ అనేటువంటిది సస్పెండ్ అయ్యింది అనే ఆర్టికల్ వచ్చిన మూలాన మనం ఏం చూసాము అని అంటే అసలు వాట్ ఈజ్ happening with respect to India and Bangladesh. India and Bangladesh are the major trading partners who are engaged in wide range of exchange of goods and as well as services. అసలు ట్రేడ్ వాల్యూ ఏంటి ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య అని చూస్తే మీరు 2023-24 ఇయర్లో
టోటల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ రీచ్డ్ అరౌండ్ 1,35,000 crores వర్త్ ట్రేడ్ అయితే కనుక మనకి నడుస్తుందండి. అండ్ అకార్డింగ్ టు ద డేటా ఫ్రమ్ కామర్స్ మినిస్ట్రీ మనం తీసుకుంటే ఇండియా 91,000 crore వర్త్ ఎక్స్పోర్ట్స్ మనం చేసినట్లయితే 15,000 crore వర్త్ ఇంపోర్ట్స్ని మనం చేసుకోవడం జరుగుతుంది బంగ్లాదేశ్ నుంచి. అండ్ దీని మూలాన మనకి ఏంటంటే ఇట్ రిజల్టెడ్ ఇన్ ఏ ట్రేడ్ సర్ప్లస్ ఆఫ్ అబౌట్ 74,000 crore ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. అండ్ ఇండియా ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తుంది అని చూస్తే ఇట్ ఇన్క్లూడ్స్ ఎ డైవర్స్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ కాటన్, యార్న్, పెట్రోలియం ప్రొడక్ట్స్, స్పైసెస్ అండ్ ఆటో కాంపోనెంట్స్. అండ్ ద కరెంట్ పొలిటికల్ అన్రెస్ట్ విల్ థ్రెటన్ దీస్ ఎక్స్పోర్ట్స్, పర్టికులర్లీ ఇంక్లూడింగ్ ద కాటన్ యార్న్ సెక్టర్, ఇంపాక్టింగ్ ద ఆర్జే సెక్టర్. అండ్ ద ఇండియన్ కాటన్ ఫార్మర్స్ వుడ్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ ద ట్రేడ్ ఈస్ డిస్రప్టెడ్. అక్కడ ఈ యొక్క ట్రేడ్ డిస్రప్షన్స్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే కనుక మన యొక్క ఇండియన్ కాటన్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో దే విల్ బి సివియర్లీ ఇంపాక్టెడ్ అని చెప్తున్నారు అనమాట. అండ్ అలాగే ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ మనం తీసుకున్నట్లయితే కనుక మనము రెడీమేడ్ గార్మెంట్స్ని విచ్ ఇస్ మేడప్ ఆఫ్ కాటన్, అండ్ అలాగే ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ పార్ట్స్ని, జూట్, లెదర్ ఫుట్వేర్, మెరీన్ ప్రొడక్ట్స్, వీటిల్ని మనం ఏంటి అని అంటే ఇంపోర్ట్ చేసుకోవడం అయితే కనుక జరుగుతుంది బంగ్లాదేశ్ నుంచి, విచ్ ఇస్ ఆఫ్ అబౌట్ వర్త్ 15,000 crore. ఎస్, సో ఈవెన్ ఈ యొక్క ప్రొడక్ట్స్ కూడా మనకి ప్రైజెస్ పెరిగిపోతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియా మనకి ఏంటి అని అంటే ద బేసిక్ ఎసెన్షియల్స్ లైక్ వెజిటబుల్స్, సో ద బేసిక్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము బంగ్లాదేశ్కి. ఇప్పుడు ఈ యొక్క సప్లై డిస్రప్షన్స్ వల్ల మనకి ఏమైంది అని అంటే కనుక బంగ్లాదేశ్లో ఈవెన్ ఎసెన్షియల్ ఐటమ్స్ యొక్క ప్రైజెసే విపరీతంగా పెరిగిపోతాయి. అది బంగ్లాదేశ్ వాళ్ళకి కూడా ఇంపాక్ట్ అనమాట. Yes, Andy, this is all about, these are some few important points that you have to quote in your main answers while you are writing India and as well as Bangladesh trade relations impact ఎలా పడుతుంది అనేటువంటి దాని మీద మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ అయితే చేసుకోవచ్చు. Yes, so then let us move forward and to the next article. Military to military cooperation in question as political crisis continues in Bangladesh. Now it is basically they are saying that so the defense cooperation, military cooperation అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఇంపాక్ట్ అవుతుంది. ట్రేడ్ రిలేషన్స్ ఏ విధంగా మనకి ఇప్పుడు ఇంపాక్ట్ అవుతున్నాయో ఇదే విధంగా డిఫెన్స్ రిలేషన్స్ కూడా, డిఫెన్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంపాక్ట్ అవుతాయి అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. లెట్ us read few important points అండి. Okay, so the former Bangladesh Prime Minister Sheikh Hasina continues to remain at Hindon Air Force Station near Delhi, where she landed after fleeing her country on Monday. The C-130J aircraft that brought her to India has flown out of the base. While uncertainty prevails in the neighboring country, there are also apprehensions over the future of strong military-to-military cooperation that has significantly deepened over the years, especially under Ms. Hasina's government, as India looked to counter Chinese influence in the neighborhood, including by supplying the military hardware to Dhaka. So, మనం ఏంటి అని అంటే కనుక సో మిలిటరీ హార్డ్వేర్ ప్రొక్యూర్ చేసుకోవడానికి సో మనం ఏంటి అని అంటే చాలా వరకు మనం అయితే సప్లై చేయడము జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పర్టికులర్లీ టు కౌంటర్ ద సో చైనా అనమాట, చైనా వాళ్ళని కౌంటర్ చేయడానికి, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి ఈ పర్టికులర్ రీజియన్లో సో మనము ఇవన్నీ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క షేక్ హసీనా లీడర్షిప్ అండర్లో మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన డిఫెన్స్ రిలేషన్స్ అనేటువంటివి చాలా స్ట్రెంగ్తన్ అయ్యాయి, చాలా సిగ్నిఫికెంట్గా మనకు ఉన్నాయి. బట్ నౌ బికాస్ ఆఫ్ దిస్ పొలిటికల్ అన్రెస్ట్ వల్ల మనకి ఇట్ విల్ బి సివియర్లీ ఇంపాక్టెడ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. The military to military channels remain important lines of communication during the ongoing crisis, in addition to diplomatic channels, as the Bangladesh army is in charge to oversee the transition to an interim government. Sources said Ms. Hasina continued to be in the safe house since she arrived at Hindon and is expected to stay for another day or two till the next destination is finalized. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారండి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. ఇండియా అండ్ బంగ్లాదేశ్ హ్యావ్ బ్రాడ్ బేస్డ్ దేర్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఇన్వాల్వింగ్ రెగ్యులర్ విజిట్స్, ట్రైనింగ్ యాక్టివిటీస్, బైలాటరల్ మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్, డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సప్లై ఆఫ్ మిలిటరీ హార్డ్వేర్ బై ఇండియా. ఈ విధంగా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క డిఫెన్స్ రిలేషన్స్ని, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ని స్ట్రెంగ్తన్ అయితే కనుక చేసుకున్నారు. ఓకే, ఇండియా హ్యాస్ ఆల్సో ఈవెన్ ఎక్స్టెండెడ్ ఏ $500 million డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ టు బంగ్లాదేశ్ టు ప్రొక్యూర్ ద మిలిటరీ హార్డ్వేర్. మిలిటరీ హార్డ్వేర్ ప్రొక్యూర్ చేయడానికి మనం బంగ్లాదేశ్కి అరౌండ్ $500 million లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా మనము ఇవ్వడం అయితే జరిగింది.
Okay, defense industrial cooperation also emerged as a major area of cooperation. As reported by The Hindu, Dhaka has shared a long wish list within India of a range of hardware, and New Delhi has responded positively for several of them. So there is a real question mark now on the defense industrial cooperation with the very situation has unfolded, that there were there and the strong anti-India sentiment that is spreading. That depends on the new dispensation that will come in and their view of the relationship with India. So ఇప్పుడు the new government ఎవరైతే మనకి ఫామ్ చేస్తారో, లైక్ హౌ దే ట్రీట్, హౌ దే వ్యూ ఇండియా అనేటువంటి దాని మీద ఆధారపడి ఇప్పుడు మనకి ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేటువంటివి ఉంటాయి అని చెప్పేసి మనకి ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. సో నౌ ద ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ got impacted, and similarly even the military to military cooperation is also getting impacted because of this severe unrest in our neighborhood, that is Bangladesh. Yes, let us move forward to the next article. And with respect to next article is coming to the next article. The Bangladesh crisis, garment orders may shift to India in short term. సో బంగ్లాదేశ్లో ఈ యొక్క క్రైసిస్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియన్ టెక్స్టైల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపెరల్ సెక్టార్ని కూడా షార్ట్ టర్మ్లో మనకైతే ఇంపాక్ట్ అయితే చేస్తుంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈవెన్ ద ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ బి షిఫ్టెడ్ టు ఈవెన్ ద ఇండియా యాజ్ వెల్. ఐ మీన్ ద ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో గార్మెంట్ ఆర్డర్స్ మనకి ఇండియాకి కూడా ఇవి సో షిఫ్ట్ అయితే కనుక ఈ అవకాశాలు కూడా ఉన్నాయి ఇన్ ద షార్ట్ టర్మ్ అని చెప్పేసి మనకి ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్తున్నారండి. సో చూడండి, ద క్రైసిస్ ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంపాక్ట్ ద ఇండియన్ టెక్స్టైల్ అండ్ అపెరల్ సెక్టార్ ఇన్ ద షార్ట్ టర్మ్. సో మనకి తీసుకున్నట్లయితే కనుక అసలు మనము ఇండియా నుంచి బంగ్లాదేశ్కి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామో కాటన్ అండ్ కాటన్ యార్న్ అండ్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నట్లయితే కనుక $1.7 billion worth of cotton yarn and fabrics were exported by India to Bangladesh, which is a 17% of the India's cotton textile exports. So India's total cotton textile exports kanaka manam తీసుకున్నట్లయితే దాంట్లో ఈవెన్ 17% of the India's total cotton textile exports were to Bangladesh at. So we were spending them. And alage Bangladesh exported the cotton garments worth over $1 billion in financial year 23. There were reports of trucks being stranded on either side of the border with the textile and as well as and the goods. Normalcy should return to see how the business will evolve. There are nearly 30 Indian textile companies having the facilities in Bangladesh. It is quite likely that garment orders may shift to India in the short term, and the Indian apparel industry may be asked to fill the gap that is caused by the disruption అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో చూడండి, the crisis in the Bangladesh is expected to impact the Indian textile and apparel sector in the short term. Around $1.7 billion worth of cotton, yarn and fabrics are exported by India to Bangladesh in the last fiscal, which is 17% of the India's total cotton textile exports. According to Apparel Export Promotion Council, it is quite likely that garment orders may shift to India in the short term, and the Indian apparel industry may be asked to fill that gap to be caused because of due to this disruption. ఈ యొక్క డిస్రప్షన్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ గాట్ డిస్రప్టెడ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద Bangladesh garment industry got completely impacted because they were the major garment sector exporters. And so that is what this article is all about. Let us move to the next one. And dumping of plastic waste in rivers, Supreme Court raises a concern. So from the past couple of days మనం చూసినట్లయితే Supreme Court is very active అండి. సో ఓకే, వెరీ యాక్టివ్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్ కేటగరైజేషన్ గురించి వీళ్ళైతే కనుక మాట్లాడుతున్నారు, సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ గురించి. అండ్ అలాగనే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళని యూ జస్టిఫై ద ఇన్క్లూజన్ ఆఫ్ ఓబీసీస్ ఎస్టర్డేస్ ఆర్టికల్లో మనం చూసాం. సో జస్టిఫై ద ఓబీసీస్ యొక్క ఇంక్లూజన్, 77 కాస్ట్స్ని ఇంక్లూడ్ చేశారు కదా, ఎందుకు అని చెప్పి జస్టిఫై చేయండి అని చెప్పేసి మనకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అడుగుతున్నారు. నౌ దిస్ టైమ్ దే ఆర్ రైజింగ్ ద అవేర్నెస్, దే ఆర్ రైజింగ్ ద కన్సర్న్ అబౌట్ డంపింగ్ ద ప్లాస్టిక్ waste in the river waters. This is a huge concern and as well as an environmental issue kadante. Plastic waste in the river waters లో ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ యొక్క డంపింగ్ గురించి మనకి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. చూడండి, the Supreme Court has raised the alarm on indiscriminate dumping of the plastic waste in rivers and water bodies, thereby calling for a concerted effort to stop the water pollution before the damage reaches a point beyond the repair. So beyond the repair
రిపేర్, ఇంకా మనం రిపేర్ చేయలేనటువంటి పరిస్థితికి రీచ్ అయిపోయేటువంటి పాయింట్ కన్నా ముందుగానే మనం ఏంటి అని అంటే కనుక రియాక్ట్ అయ్యి ఈ యొక్క డ్యామేజ్ని, ఈ యొక్క వాటర్ పొల్యూషన్ని మనమైతే తగ్గించాలి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ద డంపింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఈస్ ఎ సీరియస్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ ఆల్సో ఇంపాక్ట్ ద aquatic లైఫ్ ఇన్ ద రివర్ బ్యాంక్స్ అండ్ వాటర్ బాడీస్ ఇన్ ద కంట్రీ. aquatic స్పీసీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి సివియర్లీ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లాస్టిక్ వేస్ట్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు హెడెడ్ బై జస్టిస్ రిషికేష్ రాయ్ రికార్డెడ్ ఇన్ August 2nd order published on Tuesday. So the court said that public and the authorities have to join the hands or the desired improvement of the quality of the water in rivers and improvements in the country will remain illusory. So or otherwise what happens is, so ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది మనకి ఇంప్రూవ్ అవ్వదు. therefore should the public and as well as the governments authorities should join together and come up with in a combined way మనకు ఈ యొక్క వాటర్ పొల్యూషన్ అనేటువంటి దాన్ని మనం తగ్గించాలి. డంపింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్ ఇంటూ దీస్ వాటర్ బాడీస్ని, సో వీ హ్యావ్ టు మిటిగేట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్ అయితే ఒకటి పబ్లిష్ అవ్వడం జరిగింది. దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. హామాస్ నేమ్స్ గాజా చీఫ్ యహయా సిన్వర్ గ్రూప్స్ న్యూ పొలిటికల్ లీడర్. మీరు మనం చూసినట్లయితే కనుక హామాస్ లీడర్ అయితే ఇరాన్ వెళ్ళడం జరిగింది. అండ్ హామాస్ లీడర్ వచ్చేసి ఎవరు? ఇస్మాయిల్ హనియే అండి. ఇస్మాయిల్ హనియే వచ్చేసి మనకి హమాస్ యొక్క లీడరు. హమాస్ అనేటువంటిది ఒక పొలిటికల్ గ్రూపు. వీళ్ళు గాజా అనేటువంటి ఒక గాజా స్ట్రిప్ని అయితే కనుక రూల్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే, సో ఈ యొక్క ఇస్మాయిల్ హనియేహని మనకి ఏంటి అని అంటే ఇరాన్ వెళ్ళినప్పుడు సో ఎయిర్ స్ట్రైక్ ద్వారా అసాసినేట్ అయితే కనుక చేశారు. నౌ ఏ న్యూ లీడర్ వాజ్ అనౌన్స్డ్ బై ద హమాస్ యొక్క ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్ హమాస్. దే హ్యావ్ అనౌన్స్డ్ ఏ న్యూ లీడర్ హూజ్ నేమ్ ఈస్ యహయా సిన్వర్ అండి. ద న్యూ లీడర్ నేమ్ వచ్చేసి మనకి దాని గురించి మాట్లాడుతున్నారు చూడండి. Hamas named Gaza Strip chief Yahya Sinwar as its new political leader after its predecessor Ismail Haniyeh killing in the Tehran. So Tehran is the capital of Iran అండి. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళడం జరిగింది ఇస్మాయిల్ హనియేహ్. అక్కడ మనకి ఏంటి అని అంటే ఎయిర్ స్ట్రైక్ ద్వారా తెరని మనకి చంపేయడం అయితే జరిగింది. ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ద న్యూస్ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్, సో ఐ హోప్ యూ విల్ బీ అవేర్ ఆఫ్ ఇట్. సో ఆర్ అదర్వైజ్ నో వరీస్ అండి. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ Hamas is one such important group which rules the Gaza strip అనేటువంటి టెరిటరీని మనకైతే కనుక రూల్ అయితే చేస్తూ ఉంటారు వీళ్ళు. సో హమాస్ గురించి మనం తీసుకున్నట్లయితే కనుక చూడండి. హమాస్ ఈజ్ ఏ Palestinian political armed group that was founded in 1987. 1987లో మనకి యొక్క హమాస్ అనేటువంటి గ్రూప్ అయితే కనుక మనకి ఫామ్ అయ్యారండి. ఇట్ ఈస్ ఎ మిలిటెంట్ గ్రూప్ దట్ ఎమర్జ్డ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ మూమెంట్ అగెన్స్ట్ ద ఇజ్రాయిలీ ఆక్యుపేషన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇజ్రాయిల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్ అండి. ఇజ్రాయిల్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్ గురించి అనమాట ఈ ఇష్యూ అంతా కూడా. ఇట్స్ ఎ మిలిటెంట్ గ్రూప్ దట్ ఎమర్జ్డ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ మూమెంట్ అగెన్స్ట్ ద ఇజ్రాయిలీ ఆక్యుపేషన్కి ఎగెనెస్ట్గా మనకి యొక్క గ్రూప్ అయితే కనుక ఫామ్ అయ్యారు. వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పాలస్తీనా యొక్క ల్యాండ్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి, పాలస్తీనియన్స్కి వాళ్ళ యొక్క టెరిటరీ మళ్ళీ వాళ్ళకి మనం ఇవ్వాలి, మన టెరిటరీ అది అని చెప్పేసి అది వీళ్ళ యొక్క మోటో. అండ్ అయితే ఈ యొక్క హమాస్ని మనకి ఏంటంటే యుఎస్ఏ వాళ్ళు అండ్ ఇజ్రాయిల్ వాళ్ళు అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే దే హ్యావ్ డెసిగ్నేటెడ్ దిస్ హమాస్ యాజ్ ఏ టెర్రర్ ఆర్గనైజేషన్ కింద వైలెన్స్ని ప్రొవోక్ చేస్తుంటారు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా మనకి యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ కంట్రీస్ అయితే డెసిగ్నేట్ చేసేయండి. సో హమాస్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రూప్ దట్ రూల్స్ ద గాజా స్ట్రిప్ని అయితే కనుక మనకి రూల్ అయితే కనుక చేస్తున్నారు. గాజా స్ట్రిప్ అంటారు. అండ్ అలాగే ఇంకొక గ్రూప్ వచ్చేసి ఫతాహ్ అంటారు. వన్ మోర్ గ్రూప్ నేమ్ ఈస్ Fatah, FATAH, Fatah. So this was one group and the second group name is Fatah. ఈ ఫతాహ్ వీళ్ళు ఈ ఫ్యాక్షన్ వాళ్ళు వెస్ట్ బ్యాంక్ని మనకి కంట్రోల్ చేస్తూ ఉంటారు, వెస్ట్ బ్యాంక్ని రూల్ చేస్తారు. రీసెంట్గా మనకి ఈ యొక్క హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫతాహ్ కలిసి బీజింగ్ డిక్లరేషన్ అనేటువంటివి మనకి సైన్ చేసుకున్నారు. ఏంటంటే హమాస్ ప్లస్ ఫతాహ్. ఓకే, హమాస్ ప్లస్ ఫతాహ్. సో వీళ్ళిద్దరూ కూడా ఏంటి అని అంటే కనుక సో బీజింగ్ డిక్లరేషన్ అనేటువంటిది సైన్ చేసుకోవడం జరిగింది. లెట్ us
టుగెదర్ ఫైట్ ఎగెనెస్ట్ ఇజ్రాయిల్. వీళ్ళిద్దరి యొక్క మోటో ఏంటి అని అంటే పాలస్తీన్. వీళ్ళకి ఇండిపెండెంట్ కంట్రీ పాలస్తీన్ ఉండాలి అనేటువంటిది వీళ్ళ యొక్క మోటో. సో లెట్ us ఫైట్ టుగెదర్ ఎగెనెస్ట్ ద పాలస్తీన్ ఇన్స్టెడ్ ఆఫ్ మనమిద్దరం ఫైట్ చేసుకునే కన్నా ఒకళ్ళనొకళ్ళు వై డోంట్ వి ఫైట్ టుగెదర్ ఎగెనెస్ట్ ద ఇజ్రాయిల్. సో మన యొక్క కంబైన్డ్ టార్గెట్ ఇప్పుడు ఇజ్రాయిల్. సో దేర్ ఫోర్ లెట్ us టుగెదర్ ఫైట్ ఎగెనెస్ట్ ఇజ్రాయిల్ అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఈ బీజింగ్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని సైన్ చేసుకోవడం అయితే జరిగింది. సో హామాస్ యొక్క న్యూ లీడర్ ఇస్మాయిల్ హనియే చనిపోవడం వల్ల ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు వాళ్ళ యొక్క కొత్త లీడర్ని ప్రకటించారు. సో దట్ ఈజ్ యహయా సిన్వర్ ఈజ్ ద న్యూ లీడర్ ఆఫ్ ద హామాస్ అండి. సో ఈ యొక్క హామాస్ రిలేటెడ్ కాంట్రవర్సీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఇట్. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Food costs hit a 11-month peak in July on pricier vegetables. Okay, so your food costs have shot up to a 11-month high for non-vegetarians as well as vegetarians in July, fueled by a sharp 55% month-on-month increase in the prices of tomato and an increase of 20% and 16% in the onion, potato prices respectively, as per the CRISIL's monthly cost tracker for home cooked meals. సో అకార్డింగ్ టు ద రీసెంట్ క్రిసిల్ వాళ్ళ యొక్క మంత్లీ ట్రాకర్ రిపోర్ట్ ఇది ప్రకారంగా మనకి ఏంటి అంటే కనుక ఫుడ్ కాస్ట్స్ అనేటువంటివి చాలా విపరీతంగా పెరిగిపోయాయండి. సో ఈవెన్ ఇట్ కాస్ట్ అబౌట్ ఈవెన్ ఇట్ వాజ్ అబౌట్ 11-month హైలో ఉందట ఇప్పుడు మనకి ప్రస్తుతానికి వచ్చేసి. ఈవెన్ మీరు అలా చూసుకున్నట్లయితే అలాగే ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఒక వెజిటేరియన్ మీల్ కనుక మీరు తీసుకున్నట్లయితే 11% పెరిగిపోయిందట అండి ఫ్రమ్ జూన్ టు జూలై టు టచ్ అబౌట్ 32.6 రూపీస్ యాజ్ పర్ ద క్రిసిల్స్ ఎస్టిమేట్స్, వైల్ ఏ నాన్ వెజిటేరియన్ ప్లేట్ కాస్ట్ అరౌండ్ ఇంక్రీజ్డ్ 6% టు అబౌట్ 61.4 రూపీస్ అయితే మనకి ఇప్పుడు ఒక నాన్ వెజిటేరియన్ మీల్ ప్లేట్ అయితే కనుక కాస్ట్ అవుతుంది అని చెప్పి క్రిసిల్ వాళ్ళ యొక్క కాస్ట్ ట్రాకర్ని చెప్పడం జరుగుతుంది. However, thanks to the high base from last July when tomato prices hit 110 a kg, the price of a vegetarian meal slid 9% and that of a non-vegetarian meal 4% year on year. So because of due to these tomato prices మనకి ఏంటి అని అంటే కనుక హై బేస్ ఉండడం వల్ల అని చెప్పడం జరుగుతుంది. అండ్ టొమాటో ప్రైజెస్ ఫర్ అబౌట్ 66 per kg అండ్ ఇలాగా ఈ యొక్క మంత్లీ డేటా అనేటువంటి దాన్ని వీళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద ఫుడ్ కాస్ట్స్, సో హౌ ఇట్ బికేమ్ మనకి ఏంటి అని అంటే కనుక ద వెజిటేరియన్ మీల్ రోజ్ హౌ మచ్ పర్సంటేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ నాన్ వెజిటేరియన్ మీల్ హౌ మచ్ పర్సంటేజ్. సో దిస్ ఎడిక్వేట్ డేటా ఈ మంత్లీ డేటా తోటి మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఒక ఫెయిర్ అండర్స్టాండింగ్ ఉంటే కనుక మనకి సరిపోతుందండి. ఓకే, దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్ ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఎస్, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ ఆర్టికల్స్ అండి. సో మీకైతే నేర్చుకుంటున్నారు అని చెప్పేసి మేమైతే కనుక ఫీల్ అవుతాము. ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ బికాస్ దట్ విల్ ఓన్లీ హెల్ప్ us టు మూవ్ ఫార్వర్డ్ అండ్ ఇంక్రీజ్ అవర్ రీచ్. సో దట్ మనం ఏంటి అంటే ఇంకా ఎక్కువ మందికి మన యొక్క క్లాసెస్ని మనం అందచేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. దాట్స్ ద రీజన్ వై వీ పిక్డ్ దిస్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండ్ డైలీ వీఆర్ డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ ఫ్రమ్ ద పాస్ట్ 1000 episodes. And we are energetic to do the next 1000 things as 1000 episodes also. So but however what we want is your love and as well as likes in the form of your comments and as well as likes and shares to your friends. ఫ్రెండ్స్, మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక హిందూ న్యూస్ పేపర్ కాకుండా దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దెన్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, దెన్ వీ హ్యావ్ ద న్యూస్ ఆన్ ఏఐఆర్. ఈ యొక్క వెబ్సైట్స్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి మనం ఏంటంటే మనం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో కవర్ అయితే చేయట్లేదు. వీటికి సంబంధించి ఒక డెడికేటెడ్ కోర్స్ని మనం లాంచ్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది మనం లాంచ్ చేసామండి. ఇక్కడ మనకి ఏంటి అని అంటే డైలీ లైవ్ క్లాసెస్ అయితే మీకు ఉంటాయి ఇక్కడ మీకు. సో దట్ ఏంటి అని అంటే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ దిస్ లైవ్ క్లాసెస్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అయితే అక్కడ అడగచ్చు. ఆల్రెడీ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ ఐ హోప్ దే ఆర్ ఎంజాయింగ్ ద క్లాసెస్.
అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్లాసెస్ మీకు బైలింగ్వల్ మోడ్లో ఉంటాయి. బైలింగ్వల్ బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు కాంబినేషన్లో మనము చెప్పడం అయితే జరుగుతుంది. సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వితౌట్ ఎనీ పెయిన్. అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఇంకెక్కడ చూసుకోవాల్సిన పని లేదు. ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ వే వీ విల్ కవర్ ద కరెంట్ అఫైర్స్. సో డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా క్లాస్ నోట్స్ కూడా ఇక్కడ మనం ఏ విధంగా క్లాస్ నోట్స్ ఇస్తున్నామో సో విల్ బీ గివింగ్ ద క్లాస్ నోట్స్ దేర్ యాజ్ వెల్. యూ కెన్ డౌన్లోడ్ it from the app, the enrolled students అయితే కనుక. సో అండ్ వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం కండక్ట్ చేస్తామండి. ఎవ్రీ సండే వీక్లీ అండ్ ఎవ్రీ మంత్ విల్ బీ హ్యావింగ్ ద క్విజెస్ సో దట్ టు టెస్ట్ యువర్ పర్ఫార్మెన్స్. ఈవెన్ ఆ క్విజ్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా మనం ఏంటంటే క్లాసెస్లో రివ్యూ అయితే చేస్తాం ఒకసారి రివిజన్ పర్పస్గా. ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ మీకు ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ ఇది మీకు ఎక్స్క్లూజివ్గా మనం ఏంటి అంటే దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ 10,000 రూపీస్ ఫ్రెండ్స్. సో మనకు 50% డిస్కౌంట్ తోటి 5,000 రూపీస్కి మనం దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 5,000 రూపీస్ నాట్ పర్ మంత్ ఆర్ నాట్ పర్ 3 months, ఇట్స్ ఫర్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక మీకు ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వీటిల నుంచి మనము ఆర్టికల్స్ని పిక్ చేసుకుని డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తారు. ఈ యొక్క కోర్సెస్లో జాయిన్ అయ్యేలా ఫెసిలిటేట్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఇఫ్ యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ సో చాలామంది సజెస్ట్ చేసేది డూ రీడ్ ఎన్సీఆర్టీస్, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ద అప్రోచ్ హౌ టు రీడ్ ఎన్సీఆర్టీస్. సో కాబట్టి ఏంటి అని అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే మన దగ్గర ఉందండి. అలాంటి వాళ్ళందరికీ కూడా క్లాసెస్ 6th నుంచి 12th వరకు మనం ఇక్కడ కవర్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. సో యాజ్ ఏ డిస్కౌంట్గా మనము 5,000 రూపీస్కి దీన్ని మనం అయితే ఆఫర్ చేస్తున్నాం. సో ఇది కూడా మీకు ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే టిల్ యూ రిమైన్ ఇన్ ద యూపీఎస్సీ వరల్డ్ యూ కెన్ కంటిన్యూ ద ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ కోర్సెస్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక యూ కెన్ ఆస్క్ ఆల్ యువర్ డౌట్స్ అండి. ఎస్, that's it friends, these are some of the important things. Now finally the today's editorial, powering up to get the $30 trillion economy point. సో ఈ యొక్క ఆర్టికల్లో మనకి ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇండియా హౌ ఇట్ కెన్ అచీవ్ ఏ $30 trillion ఎకానమీ బై ద ఇయర్ 2047 నాటికి ఇండియా $30 trillion ఎకానమీ ఎలా అచీవ్ చేస్తుంది, ఎలా అచీవ్ చేయగలదు అని చెప్పేసి మనకైతే ఆథర్ అయితే చెప్తూ హీ ఈజ్ గివింగ్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్ యాజ్ వెల్ that need to be followed by the government so that it can achieve this target అయితే కనుక మనం ఖచ్చితంగా అచీవ్ చేస్తాము అని చెప్తున్నారు. అండ్ అలాగే సో దీంట్లోనే మనం రిమైనింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడకుండా సో వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఇన్ ఆర్డర్ టు మూవ్ ఫార్వర్డ్ మనం ఏం చేయాలి అనేటువంటి పాయింట్స్ చెప్తూ అండ్ అలాగే there are some issues like for example here the article is talking about inequality. ఎప్పుడైనా కూడా మనకి ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ గురించి ఇంతలా మాట్లాడేటప్పుడు సో చాలామంది కన్సర్న్స్ రైజ్ చేసేది ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది పెరిగిపోతుంది. హియర్ ద ఆథర్ ఈస్ మెయిన్లీ సేయింగ్ టు ఇంక్రీజ్ ద రోల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్, మోర్ అండ్ మోర్ లిబరల్ పాలసీస్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి, మోర్ అండ్ మోర్ లిబరల్ పాలసీస్ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఆథర్ మనకి మాట్లాడుతున్నారండి. ఇది ఇక్కడ అదే పాయింట్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే సో మనకి 1947 నుంచి 1991 వరకు మనం కన్సిడర్ చేసినట్లయితే అరౌండ్ 50% పావర్టీ పర్సెంట్ అయితే ఉంది. బట్ 1991 మనం ఎప్పుడైతే లిబరలైజేషన్ ఏదైతే మనం చేసామో సో దాని తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ రిజల్టెడ్ ఇన్ 20% పావర్టీ మాత్రమే మనకైతే ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే మనకి ఆర్గ్యూ చేస్తున్నారనమాట. సో ఓకే, హియర్ యూ కెన్ See, from independence till 1991, India's poverty rate stayed at approximately 50%, despite the socialist policies emphasizing poverty reduction. But however, between 1991, the year of liberalization in 2011, so the poverty fell to approximately 20%. The India's growth rate has pulled almost 35 crore people out of abject poverty during this particular period. So therefore ఏం చేయాలి అని అంటే లిబరల్ ప్రిన్సిపల్స్, లిబరల్ పాలసీస్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, మోర్ అండ్ మోర్ ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయాలి, సో దట్ మోర్ అండ్ మోర్ ఎకనామిక్ గ్రోత్ని మనం ఇంప్రూవ్ చేయాలి. దెన్ ఓన్లీ సో ఓకే ఫర్గెట్ అబౌట్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది. సో డెఫినెట్లీ అట్ వన్ పాయింట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ విల్ రిమైన్ ఫర్ ఫ్యూ హ్యాండ్స్. ఖచ్చితంగా ఈ యొక్క ఇంక్రీజ్ ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకుంటారో
వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. బట్ హవెవర్ వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది కూడా, ద లోయర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ చెప్తూ, ఈ విధమైనటువంటి పాలసీస్ అన్నిటినీ మనం తీసుకున్నట్లయితే, ఈ విధంగా ప్రైవేట్ సెక్టార్ని మనం ఇన్వాల్వ్ చేసినట్లయితే, ఈ విధంగా లో స్కిల్ హెవీ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే మిగతా కంట్రీస్ లాగా మనం కూడా ఈ యొక్క మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటకు వచ్చి డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్గా మనము మూవ్ అవ్వగలము అని చెప్పి ఆథర్ మాట్లాడడం జరుగుతుందండి. హియర్ ఐ హ్యావ్ గివెన్ సమ్ కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యువర్ పర్పస్, ఫర్ యువర్ రివిజన్ పర్పస్. లెట్ us see the crux. So this article discusses about the potential for our country to reach a $30 trillion economy by 2047. So India $30 trillion economy by 2047 రీచ్ అవ్వాలి అని అంటే, అండ్ ఆల్సో ఏం చేయాలి పొటెన్షియల్ అనేటువంటి చెప్తూ, అండ్ అలాగే హైలైటింగ్ ద ఛాలెంజెస్ అండ్ నెససరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ అంబిషియస్ గోల్. ఈ యొక్క అంబిషియస్ గోల్ అచీవ్ చేయడానికి ఏమేం ఛాలెంజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నెససరీ స్టెప్స్ ఉన్నాయి అనేటువంటివి ఈ ఆర్టికల్లో ఆథర్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే కనుక జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ద ఫస్ట్ పాయింట్ చూడండి, this so the mainly author has emphasized on the importance of rapid economic growth, and there we should focus more on economic growth. Rapid economic growth మీద మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ స్ట్రాటజిక్ పాలసీ రిఫార్మ్స్ని మనం క్యారీ అవుట్ చేయాలి అని చెప్పి సో ఆథర్ ఇక్కడ మాట్లాడుతున్నారు. అండ్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడండి, సో మెయిన్ మనం ఏ సెక్టార్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే కనుక employment intensive manufacturing tech sector should be prioritized. Okay, drawing lessons from the successful models of countries like South Korea, Taiwan, Japan and as well as Vietnam. వాళ్ళ యొక్క మోడల్స్ని మనం ఫాలో అవుతూ, సో వాళ్ళు చేసిన విధంగా మనం కూడా ఏం చేయాలట, సో ద ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్కువ హై ప్రయారిటీ అనేటువంటిది మనం ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ మనకి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగనే ఓకే, సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రియలైజేషన్ మీద ఎంఫసిస్ అయితే కనుక మనం పెట్టాలి. సో చూడండి, అండ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ టు ఇండియాకి మనం ఏంటి అంటే వీ షుడ్ అట్రాక్ట్ ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారనమాట. ఈ విధంగా మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఆ యొక్క ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ప్రొపెల్ అవుతుంది. అది అయిన తర్వాత మనకి ఏంటి అని అంటే ఇండియా డెఫినెట్లీ ఇట్ కెన్ అచీవ్ ఇట్స్ అంబిషియస్ టార్గెట్స్. అండ్ అలాగే టు అవాయిడ్ ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ని అవాయిడ్ చేయడానికి మనము ఇన్నోవేషన్ మీద వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ అండ్ ఇంక్రీజ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మనము ఎన్హాన్స్ చేయాలి అని చెప్తున్నారండి. దెన్ ఫైనల్లీ డెవలపింగ్ ద ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వీ కెన్ ఎన్హాన్స్ ద కాంపిటేటివ్నెస్, క్రియేట్ ద సినర్జీస్ అండ్ అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఈ విధంగా మనకి ఏంటి అని అంటే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని మనం ఏంటంటే డెవలప్ చేసి కాంపిటేటివ్నెస్ అమాంగ్ దీస్ థింగ్స్ among the industries and at the same time productivity అనేటువంటిది ఇంప్రూవ్ చేయాలి. సో దెన్ బై డూయింగ్ ఆల్ దీస్ స్టెప్స్, సో అలాగే డూ సపోర్ట్ ద టు సెక్టార్ సచ్ యాజ్ ఎడ్యుకేషన్ సెక్టార్, హెల్త్ సెక్టార్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, వీటి మీద కూడా మనం ఏంటి అంటే మనం సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. బికాస్ దట్ విల్ ఆల్సో లీడ్స్ టు ద ఇండస్ట్రియల్ గ్రోత్, ఇట్ కెన్ కాంప్లిమెంట్ ద ఇండస్ట్రియల్ గ్రోత్ అని చెప్తున్నారు. బికాస్ ఇఫ్ దెర్ ఈజ్ నో హెల్త్, సో ఓకే, సో దెన్ దేర్ వోంట్ బి ఎనీ మ్యాన్ పవర్. ఇఫ్ దేర్ వోంట్ బి ఎనీ మ్యాన్ పవర్, ఆ యొక్క గ్రోత్ అనేటువంటిది మనం చూడలేమన్నమాట. కాబట్టి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బై అడ్రసింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఓవరాల్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటిది మనకి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్టేబుల్ అండ్ ఎ ట్రాన్స్పరెంట్ పాలసీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఉండాలి టు హ్యావ్ ఎ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్, టు హ్యావ్ ఎ కంటిన్యూడ్ ఎకనామిక్ గ్రోత్ ఉండాలి అని అంటే కనుక ఒక ట్రాన్స్పరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ స్టేబుల్ పాలసీ ఎన్విరాన్మెంట్ని గవర్నమెంట్ క్రియేట్ చేయగలగాలి. సో ఓకే, implement the policies to fully employ the working age population. So you bring up the initiatives, you bring up the policies in such a way that bring the private sector. So a complete working age population మన కంట్రీలో ఉన్న యొక్క బెనిఫిట్ ఇంకే కంట్రీకి లేదు, ఆ యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ మనకి ఏ కంట్రీకి లేదు ఇంకా. సో దేర్ ఫోర్ యూ హ్యావ్ టు బ్రింగ్ ద ఇనిషియేటివ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ ఆల్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అండ్ వీ హ్యావ్ టు టేక్ అప్ దేర్ కంట్రిబ్యూషన్స్. సో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ని అట్రాక్ట్ చేయండి అండ్ ఇంటిగ్రేట్ ఇండియా ఇంటూ గ్లోబల్ సప్లై చైన్స్. సో గ్లోబల్ సప్లై చైన్స్లో కూడా ఇండియా
ఇండియాని మనం ఇంటిగ్రేట్ చేసినట్లయితే కనుక విత్ దట్ ఆల్సో వీ కెన్ ఇంప్రూవ్ ద గ్రోత్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ ఇంపోజ్ ఎనీ టారిఫ్స్. హై టారిఫ్స్ని ఇంపోజ్ చేయకండి. యూ రెసిస్ట్ ఫ్రమ్ ద టెంప్టేషన్ టు ఇంపోజ్ హయ్యర్ టారిఫ్స్ బికాస్ ఇట్ కుడ్ హార్మ్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు మొబైల్ ఫోన్స్ తీసుకున్నారనుకోండి, దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ని వాటిని చైనా లాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. మరి మీరు ఎప్పుడైతే టారిఫ్స్ హై టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారో, ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తారో ఏమవుతాయి, ఆ రా మెటీరియల్స్ కాస్ట్ పెరిగిపోతుంది. మరి రా మెటీరియల్స్ కాస్ట్ పెరిగిపోయినప్పుడు డొమెస్టిక్ పీపుల్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ప్రైజెస్ అనేటువంటివి పెరిగిపోతాయి. దాని వలన కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. కాబట్టి హై టారిఫ్స్ని ఇంపోజ్ చేయకండి దయచేసి అని చెప్తున్నారనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డూ ఇన్వెస్ట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ ద ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ డ్రైవ్ చేయడానికి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, టెక్నాలజీ మీద మనం ఏంటంటే ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక ఈ యొక్క ఇన్నోవేషన్ అనేటువంటిది పెరుగుతుంది. దానివల్ల మనకి తద్వారా ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ పెరగడం వల్ల కంట్రీ ఈ యొక్క మిడిల్ ఇన్కమ్ డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మనం మారతాము అనేటువంటిది ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి ఇక్కడ. ఎస్, so these are the important points friends with respect to this editorial. So now if you after reading these all points you can freely easily read the editorial and you will understand the points there clearly. Okay, so these are some of the important points. Now that's it friends, let's answer the today's question. It's a very easy question. In which of the following countries did the Prime Minister resign and fled the country due to the massive anti-government protests? Nepal, Myanmar, Sri Lanka and as well as Bangladesh. So ఈ విధంగా మనకి ఏంటి అంటే ఒక్కొక్కసారి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు. అంటే వెరీ ఈజీ క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి యూపీఎస్సీ ఒక 4-5 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటారండి. సో ఓకేనా. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. సో ఓకే, that's it friends. Let us meet again tomorrow. Until then, happy learning and all the best. So let's meet tomorrow. Bye bye.